ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రయత్నం, ప్రార్థన. ప్రభు యొక్క కృపయు సన్నిధి ఆ విధంగా మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు మనం గమనించబోతున్నాం. ఈ క్రిస్మస్ ఇక 2 రోజులండి. ఈరోజు సోమవారం, మంగళ, బుధవారం, గురువారంకి క్రిస్మస్ ఆరాధన. సో ఈ యొక్క దినాల్లో మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. సో మనం దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, దేవదూతలు వచ్చి చెప్తున్నటువంటి ఆ సత్యం, నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు అని. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు ఉదయించాడు. ఇది లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవదూతలు గొల్లలతో, కాపర్లతో చెప్పినటువంటి మాట. సో ఇది మనకు ఏం నేర్పిస్తుంది? దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? క్రీస్తు యొక్క జననం మనకేం బోధిస్తుంది? క్రిస్మస్ మనకేం తెలియచేస్తుంది? వాట్ ద క్రిస్మస్ టీచర్స్ అస్, మనకు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏంటి అని మనం గమనించినప్పుడు, యేసయ్య యొక్క జననం మొదటగా మనం గమనిస్తున్నాం. ఆయన ఒక రాజభవనంలో జన్మించలేదు. సో ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని, లోక సంబంధంగా ఘనతను, గొప్పతనాల్ని లోకంలో అందరూ కోరుకుంటున్నట్లుగా ఆయన కోరుకోలేదు. పిల్లరా, గతంలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం అన్నారు ఒక మాట, ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారు అని ఆయన అన్నాడు. అంటే అది ఆయన యొక్క తప్పు కాదు. ప్రతి మనిషి యొక్క ఉద్దేశం, ప్రతి మనిషి యొక్క భావన, ఆలోచన అంటే బికేమ్ ఏ రిచ్ పర్సన్, ఆయన ఒక గొప్ప ధనికుడుగాను, గొప్పవాడుగాను, లేకుంటే గొప్ప స్థానం, గొప్ప స్థాయి, లోక సంబంధంగా ఘనత, ఆ ఉన్నతమైన రాజకుటుంబము, ఇట్లాంటివన్నీ ప్రతి మానవుడు కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా, భాష భేదాలు లేకుండా ప్రతి మానవునిలో ఉన్నటువంటి ఈ ఎయిమ్ ఏంటంటే ఆయన లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రతి మానవుడు కోరుకుంటాడు. కానీ దేవుడైతే ఆ రాజభవనంలో పుట్టాలని అనుకోలేదు. అందుకని జ్ఞానులు వారు వెతుక్కుంటూ యేసయ్య జననం కోసం, ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆరాధించడానికి వచ్చామనుకున్నటువంటి జ్ఞానులు ఆయన కోసం వెతుకుతా హేరోదు దగ్గరికి వెళ్ళారు, రాజభవనంలోకి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఆయన అలాగా అక్కడ జన్మించలేదు. ఒక చాలా దీనుడిగా ఈ యొక్క పశువుల పాకలో, ఎక్కడ సత్రంలో ఎక్కడ కూడా ఆయనకి చోటు లేకుండా ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండి పెట్టేటట్లుగా ఆ చోటికి, పశువుల పాకలోకి ఆయన వెళ్ళాడు. అక్కడ ఆయన యొక్క జననం కలిగిందని దేవుని యొక్క లేఖనం తాటికి చెప్తుంది. పిల్లరా, మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగం, ఆయన రాజభవనాన్ని కంటే కూడా సాధారణమైనటువంటి ఒక పశువుల పాకలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయన రావటంలోనే ఆయన మనస్సు చూడండి, ఎంత దీనత్వాన్ని ఆయన ఆశిస్తూ తెలియచేస్తున్నాడు, మనకు ఆయన నేర్పిస్తున్నాడు. రోజున అటు పాస్టర్లను కానివ్వండి, ఇటు విశ్వాసులను కానివ్వండి, క్రీస్తు పేరట ఎంత ఘనంగా, గొప్పగా వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మేకప్, వాళ్ళ యొక్క అవుటర్ అపీరియన్స్, ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి. అది ఒక డిగ్నిటీ కనపరచాలి, ఆ డిగ్నిటీ అక్కడ కనబడాలని. కానీ క్రీస్తు జననంలో ఆ డిగ్నిటీని మనం చూడలేదు. ఆయన ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండి పెట్టబడ్డాడు అని రాయబడి. సో ఆయన ఎంత దీనుడిగా, ఎంత జననంలోనే ఆయన యొక్క దీనత్వాన్ని మనం గమనిస్తున్నాం. ఇదే మనకు క్రిస్టియానిటీకి, యావత్తు ఎంటైర్ క్రిస్టియానిటీకి దేవుడిని యొక్క క్రిస్మస్ లేక ఆయన జననం మనకు నేర్పిస్తుంది, బోధిస్తున్నటువంటి సత్యం. మనకు దీనత్వము
చాలా ప్రాముఖ్యం. దీనులుగా మనం ఉండాలి. మన యొక్క ప్రభువును పోలినటువంటి జీవితం మనకు అవసరమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు యేసయ్య యొక్క జననం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, మనము ఎక్కడున్నామో, మనము ఏ స్థాయిలో ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఆయన అక్కడికి వచ్చి మనల్ని కలుసుకోవాలని, ఆయన అక్కడికి వచ్చి మనల్ని సందర్శించాలని, మనతో మమేకం అవ్వాలని ఆయన ఉద్దేశం. ఆయన అందుకనే అంతఃపురంలో ఉన్నతమైనటువంటి స్థానంలో గొప్పవాళ్ళకు మాత్రమే అన్నట్లుగా ఆయన జననం మనం అక్కడ గమనించట్లేదు. ఆయన జననం ఎక్కడైతే దీనులు, సామాన్యమైన ప్రజలు ఎక్కడున్నారో ఆ చోట ఆయన ఉండాలని, అక్కడికి వెళ్ళి వారిని ఆయన కలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఈ రోజున మనం గమనిస్తే కొంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, సాధారణమైన ప్రజలు వెళ్ళి వాళ్ళని కలవడానికి వీలవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజానికాన్ని వాళ్ళు కలవడానికి వీలు కుదరదు. ఎంతో ఆంక్షలు ఉంటాయి. ఎన్నో యొక్క అంచెలు దాటుకొని మనం ఒక అధికారిని కానివ్వండి, ఒక ఎమ్మెల్యేని కానివ్వండి, ఒక మంత్రిని కానివ్వండి, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అన్ని విధాలైన ఆంక్షలు ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన క్రిస్మస్ ద్వారా, తన జననం ద్వారా ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మీరు నా కోసం కాదు, నేనే మీరు ఎక్కడున్నారో మీకోసం నేను ఎదుర్కొని రావడానికే నేను ఈ విధమైన జననాన్ని కోరుకున్నాను, ఈ విధమైన స్థితిని. అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఆయన యొక్క జననం మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఏదో ఒక ఉన్నతమైన చోట ఉంటాను, నేనేదో పెద్ద ఒక రేంజ్లో ఉంటాను, మీరందరూ నా దగ్గరకు రావాలంటే ఆషామాషి కాదు. లేకుంటే మీకు మాత్రం ప్రవేశం ఇలా ఉంటుంది, సాధారణమైన ప్రజలుగా విఐపీలకి మాత్రం ప్రత్యేకమైన దర్శనం నేను ఇస్తాను అన్నట్లుగా ప్రభు ఎక్కడ కనపరచటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క జననం మనకి ఏం నేర్పిస్తుందంటే, యేసయ్య జననం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆయన దీనత్వాన్ని, గర్వము కంటే కూడా దీనత్వాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని ఆయన తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనే చెప్పాడు. చెప్పక మునిపే క్రియారూపకంగా కూడా తన జననంలో ఆయన ఇది కనపరిచాడు. తన జననంలో మనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, మనం ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నాం? గర్వాన్ని ప్రేమిస్తున్నామా? దీనత్వాన్ని ప్రేమిస్తున్నామా? దీనత్వంగా ఉండడానికి, దీనులుగా ఒక సాధారణమైన వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడుతుంటామా? లేకుంటే ఆ యొక్క స్టేటస్కి తగినట్లుగా, సింబలైజ్కి ఆ లెవెల్లో ఉండాలని ఇష్టపడుతున్నామా? నేను గమనించాను, మన యొక్క ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి గురించి. ఆయన ఎంత సాధారణమైన ఒక ఎమ్మెల్యే, ఇప్పటికీ ఆయన సైకిల్ దొక్కుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి విన్నాను. ఆయన ఎంత సౌమ్యుడిగా, ఒక దర్బారు లేదు, ఒక అహం లేదు, అతిశయం లేదు, గర్వం లేదు, నేను ఒక ఎమ్మెల్యే అన్నటువంటి స్థాయి లేదు. ఆయన ఇళ్ళు కానివ్వండి, ఆయన పరిస్థితులు కానీ, ఒక సాధారణమైన, ఒక సామాన్యమైనటువంటి సాధారణ పౌరుడు ఏ విధంగా దీనుడిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో, ఈ రోజుకి కూడా ఆయన అలాంటి సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మన ప్రభువు ఇది తన జననంలోనే నేర్పించాడు. నేను దీనుల్ని ప్రేమిస్తా, దీనత్వాన్ని ప్రేమిస్తా, గర్వం కంటే కూడా. దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపణిస్తాడు. నాలుగోదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో ప్రభువు తన యొక్క శక్తిని, ప్రభావాన్ని ఆ దీనత్వంలో, ఆ యొక్క తగ్గింపులో, సాత్వికమైన మనసులో ఆయన కనపరుస్తున్నాడు. దాని యొక్క శక్తిని, ప్రభావాన్ని సాత్వికమైనటువంటి మనసులో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో క్రీస్తు యొక్క జననం ద్వారా సంవత్సరం మనం కొత్త బట్టలు వేసుకోవటం, లేకుంటే రకరకాలైన పిండి వంటలు, భోజన పదార్థాలు, వీటి ద్వారా మన స్థాయిని, మన రేంజ్ని జనులకి కనపరుచుకోవటం, చేయటం, ఇవన్నీ కాదు. కానీ
ఆయనలో ఉన్నటువంటి దీనత్వము, తగ్గింపు స్వభావం అది మనము కనపరచాలి. క్రియారూపకంగా ఒకరోజుకి 2 రోజులకి కాదు, క్రిస్మస్కి జనవరి 1కి కాదు, మన ఎంటైర్ లైఫ్, మన జీవితాంతం వరకు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ విధమైనటువంటి మనస్సుతో, ఆ విధమైనటువంటి హృదయముతో మనం జీవించాలి. ప్రభు మనకు చూపించినటువంటి ఆ జీవితాన్ని మాదిరిగా మనం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది, ద హంబుల్ బర్త్ ఆఫ్ గ్రేట్ సేవియర్. ఆ గొప్ప రక్షకుని యొక్క జననం ఎంత సాధారణమైనదిగా, ఎంత దీనముగా, ఎంత అతి సామాన్యముగా ఆయన జననాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఎంత గొప్ప రక్షకుడు, భూమి ఆకాశములకు సృష్టికర్తైనటువంటి ప్రభువు, మహాకాశాలు పట్టజాలిన దేవుడు తన యొక్క జననం వచ్చే ఆ స్థితికి వచ్చి ఆ సమయానికి వచ్చేటప్పటికి ఒక సాధారణమైనటువంటి జనం, ఎంతో దీనత్వంతో, ఎంత తగ్గింపుతో ఆ జననాన్ని ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన జీవితంలో దీనత్వము, సాత్వికత, తగ్గింపు స్వభావం, అతిశయము, గర్వాన్ని విడిచి కొంతమంది మాటల్లోనే, చూపుల్లోనే, అసలు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఆ యొక్క స్టేటస్కి తగినట్లుగా అసలు ఎంత ఆడంబరంగా, గర్వంగా, ఈ మధ్య ఒక ఆయన ఒక పెద్ద సెలబ్రిటీస్ లాగా ప్రజలకి వందనాలు చెప్పకుండా ఇటు ఊపుకుంటూ వెళ్తాం మీరు కూడా చూస్తుండొచ్చు. గొప్ప భక్తుడు ఆయన, కాబట్టి ఆయన అలాగా అందరికీ చూపించుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి అది ఏమాత్రం ఇష్టమైనది కాదని నేను అనుకుంటున్నాను. మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క సుగుణాలని, ఆయన లక్షణాలని, మనం బోధిస్తున్నటువంటి మాటలు మనం వింటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మీ జననం మా జీవితాలకి నేర్పించినటువంటి ఈ విషయాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము కూడా మా జీవిత దినాల్లో ఎలాంటి మనస్తత్వంతో జీవితాంతం వరకు మిమ్మల్ని మేము రక్షకుడిగా అంగీకరించినటువంటిది మొదలుకొని ఆయన మా ఆఖరి శ్వాస వరకు మేము ఎలాంటి దీనత్వం, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలో, మేము ఎలాగా నాయన అతిశయము, గర్వము ఇవి లేకుండా అయ్యా మీ సన్నిధిలో మేము మీ వలె దీనులుగా, తగ్గింపు స్వభావంతో మీ సన్నిధిలో నడిపించబడాలో మీరు మాకు తేటపరిచారు. ఈ మాటలు విన్న మా జీవితాల్లో అయ్యా మేము వెలుపటి అలంకరణ అయ్యా వాటి విషయంలోనే కాక మా మనస్సులో కూడా సాత్వికత, దీనత్వము, అయ్యా అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాలు ఎన్నడూ కూడా లయము కావని మీరు చెప్పారు. అంతరంగమందు సాత్వికత, మృదువైన మనసు, ఈ లక్షణాలు మేము కలిగి ఉన్నట్లయితే గుణమను అక్షయ అలంకారాలతో మేము అలంకరించుకున్నప్పుడు మేము మీ వలే జీవిస్తాం, మీ వలే బ్రతుకుతాం, మీ వలే అనేకులకు మాదిరిని కనపరుస్తాం. ఈ విషయాలన్నీ మా హృదయంలో ఈ రోజున మీరు మాకు తెలియచేసిన మాటల ప్రకారంగా మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీ సన్నిధిలో మా జీవితాలను మలుచుకొని, పవిత్రపరచుకొని మీకు ఇష్టలుగా మేము కొనసాగుటకు సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని యొక్క మహా ఉచితమైన కృప, ఆయన కాపుదల మనకు ఆ విధంగా తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. మర్చిపోవద్దండి, యేసయ్య జననం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాల్ని మనం గుండెల్లో పదిలపరచుకోవాలి, మన హృదయాల్లో ముద్రించుకోవాలి. ఆయన రాకడ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు వాటిని మనం అనుభవిస్తూ ముందుకు సాగాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. అయితే అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో మీరు కూడా సహభాగస్వాములు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.